తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు నటి విజయశాంతి. ఆ పార్టీ తరపున ఒకరిద్దరు అభ్యర్థుల తరపున అక్కడక్కడ ప్రచారం చేశారు. లోక్సభలో మెదక్ తరపున కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్ ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో సార్వత్రిక ఎన్నికల్లో అస్సలు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం కూడా చేయలేదు. ఎన్నో ఆశలతో హస్తం పార్టీలో చేరిన విజయశాంతిని కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీలో పదవి ఇచ్చినా ఆ తర్వాత ఆమె రోల్ ఏంటి అన్నది తెలియలేదు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ లో పదవులు దక్కుతాయన్న ఆశ కూడా కనిపించట్లేదు. దాంతో చేసేది లేక రాములమ్మ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి గతంలో పవర్ఫుల్ పాత్రలే చేశారు. హీరోలు మాత్రమే ఫైట్ చేసే రోజుల్లో హీరోయిన్లు చేస్తారని ప్రూవ్ చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేసి జనాన్ని మెప్పించారు. ఈ మధ్య కాలంలో ఆమె నటించింది మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవరు మూవీలోనే. ఆ సినిమాలో విజయశాంతికి పవర్ఫుల్ రోల్ ఇచ్చారు. ఆ తర్వాత పాలిటిక్స్ లో పార్టీలు మారడంలో బిజీ అయ్యారు. దాంతో మూవీ ఛాన్స్లేవీ రాలేదు. లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాలో ఈ లేడీ సూపర్ స్టార్ కి ఛాన్స్ దక్కింది. అది కూడా చాలా ఏళ్ల తర్వాత పోలీస్ రోల్లో కనిపించింది. విజయశాంతి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వదిలారు. అందులో రాములమ్మ పోలీస్ రోల్లో వైజయంతి క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు అర్థమైంది. చాలా కాలం గ్యాప్ తర్వాత మూవీస్ లోకి ఎంట్రీ ఇస్తోంది రాములమ్మ. అది ఫుల్ లెంగ్త్ రోలా, గెస్ట్ రోలా అన్నది తెలియదు. పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్న విజయశాంతి ఇప్పుడైనా పూర్తిగా సినిమాల్లో కంటిన్యూ అవుతారా, లేదంటే ఇక్కడ కూడా పార్ట్ టైం నటిగానే మిగిలిపోతారా అన్నది చూడాలి.